ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. నీవు తిరిగి తన యొద్దకు రావాలని ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నీవు తిరిగి తనకై ఆలోచిస్తావని ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవాలోచనలనేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే, తండ్రి మనసు నోచుకోదా, తండ్రి గుండె పాగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా? లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. పాపకూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయాలిదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాపారోగం, దాన్ని తీయాలిదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా?
మలుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడి ఆశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. జీవమార్గం టీవీ ఛానల్ ద్వారా మరొకసారి సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మీ ముందు నిలిపి సరికొత్త అంశంతో ఈ విధంగా తన జీవం కలిగినటువంటి వాక్యాన్ని మాట్లాడింపజేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన విధానమును బట్టి మరి దేవునికి మన ప్రభు అయిన యేసు ప్రభుల వారి యొక్క పుణ్యనామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అపేక్షతో వాక్యాన్ని వింటూ వస్తున్నటువంటి ప్రేక్షకులై ఉన్నటువంటి మీకును ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఓడలోని క్రైస్తవుని జాడ. ఓడ అనగానే మనకు నోవాహు దినాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో అందుకే ఓడ అనగానే మనకు నోవాహు దినాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని చెబుతూ కింద ఒక మాట అంటున్నాడు చూడండి. ఆ ఓడలో కొందరు ప్రకటింపబడిన తదనంతరం సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మీ ప్రాణాలను కాపాడటం కొరకు ఆ ఓడలో ప్రవేశించండి అని ఆత్మస్వరూపుగానే వెళ్ళి వాళ్లకు వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చినప్పటికీ వారి అవిధేయత వలన ఓడలోనికి ప్రవేశింపనొల్లక వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అయితే నోవహు ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని మనం చూస్తున్నాం. అందుకే నోవహు దేవుని యొక్క మాటను నమ్మి విశ్వసించి తను భార్య, వారి సహజీవనంలో దేవుడిచ్చినటువంటి 3 పిల్లలు, వారి యొక్క పిల్లలు భార్యలు, కోడండ్రు, ఈ 8 మంది ఓడలోనికి ప్రవేశించి ఆ జలప్రళయము నుండి, ఆ విపత్తు నుండి, ఆ ప్రమాదము నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే దేవుడు నోవాహుతో తెలియజేసినటువంటి ఆ మాటను ఒక్కసారి మనం ఆలోచిస్తే చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. అందుకే దేవుడు ముందుగానే నోవాహుతో చేసినటువంటి ఆ ప్రమాణమును బట్టి ఆ నోవాహుతో చెబుతున్నాడు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడండ్రు
మీ 8 మంది ఓడలో ప్రవేశింపండి. అందుకే దేవుని మాటను విశ్వసించినటువంటి నోవాహు కుటుంబం ఆ ఓడలో ప్రవేశించి ఆ నీటి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నారన్నటువంటి సంగతి లేఖనమును బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఆ ప్రమాదం నుండి, ఆ విపత్తు నుండి ఓడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబం ఏ విధంగా అయితే రక్షింపబడిందో అదే విధంగా ఒక మాట చెబుతున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి చూడండి, ఆ నోవాహు ఓడకు, ఆ ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబము ఆ నీటి నుండి తమ ప్రాణాలను ఏ విధంగా అయితే రక్షించుకున్నారో, కాపాడుకున్నారో, ఆ ఓడ నీటి నుండి నోవాహు కుటుంబాన్ని కాపాడబడినటువంటి విధానమై ఉన్నటువంటి దానికి సారూప్యంగా, దానికి సాదృశ్యమై ఉన్నటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమై ఉన్నటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, పూర్వము నోవాహు కుటుంబాన్ని జలప్రళయం నుండి కాపాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు దేవుని ఆలోచనల్లో బ్రతకాలన్నటువంటి కోరిక కలిగినటువంటి క్రైస్తవులమై ఉన్నటువంటి మనల్ని కూడా ఆ నీటికి సాదృశ్యమై ఉన్నటువంటి బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అనేటటువంటి మాట చూస్తున్నాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ముందు వచ్చినటువంటి యోహాను అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దంగా దేవుడు ముందుగానే తన లేఖనాల ద్వారా తెలియజేసినటువంటి విధంగా యోహాను చూడండి మాట, లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచు ఉండెను అనేటటువంటి మాట చూస్తున్నాం. ఆ నోవాహు ఓడకు సాదృశ్యమై ఉన్నటువంటి బాప్తిసాన్ని మొట్టమొదటగా యేసు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చినటువంటి యోహాను గారి ద్వారా సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద ప్రవేశపెడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే యోర్దాను నది ప్రదేశమందంతటా మారు మనసుకు తగినటువంటి బాప్తిస్మాన్ని పొందండి అని ఆయన తెలియజేసినటువంటి మాటను బట్టి అనేకులు బాప్తిస్మాన్ని తీసుకోవడానికి విచ్చేసినటువంటి వారితో ఒక మాట అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, నీటిలో మునగడం, దేవుని ఆలోచనల్లో బ్రతకనొల్లకపోవడం, ఆ విషయమై యోహాను గారు గమనించి ఆ యొక్క సంగతిని ఒక దృఢంగా చెబుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, 7వ వచనంలో చూడండి, అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బాప్తిసం తీసుకోవటం, మళ్ళీ పాపములో మునగటం, ఆ సంగతిని యోహాను గారు చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మారు మనస్సు విషయమై బాప్తిసం పొందుకున్నటువంటి వారిని అందరినీ గద్దిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అయితే యోహాను తదనంతరం వచ్చినటువంటి యేసు ప్రభుల వారు పరిపూర్ణమై ఉన్నటువంటి బాప్తిసాన్ని ఈ భూమి మీద ప్రవేశపెడుతున్నాడు. ఏంటి ఆయన ప్రవేశపెట్టేటటువంటి బాప్తిస్మము అని మనం ఆలోచిస్తే, అదే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుండి, యేసు ఇట్లనెను, చూడండి, ఒకడు నీటి మూలముగానో. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఒకప్పుడు నోవాహు దినములలో నీటి మూలముగా ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబము 8 మంది రక్షింపబడినట్లుగా ముందు లేఖనములో మనం చూసాం. తదనంతరం
యోహాను గారి చేత మారు మనస్సుకు తగినటువంటి బాప్తీసాన్ని పొందబోతున్నటువంటి వారిని చూసి అతడు గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. మరి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి యేసు ప్రభుల వారు బాప్తిస్మము గురించి తెలియజేస్తూ ఒక మాట చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఏంటి ఆ మాట అని మనం ఆలోచిస్తే, ఒకడు నీటి మూలముగాను అంటున్నాడు. అంటే ఒకరోజు నీటి మూలముగా ఉన్నటువంటి, నీటి పైన ఉన్నటువంటి ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబము రక్షింపబడినటువంటి రీతిగానే మీరు నీటి మూలముగా, కాకపోతే సంఘాలలో యేసు ప్రభుల వారు సొంత రక్షకుడు అని ఒప్పుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో చాలామంది నీటి మూలముగా బాప్తీసాలు తీసుకుంటున్నారు. అలా తీసుకుంటూ దేవుని ఆలోచనలలో బ్రతకనొల్లనటువంటి వారిని యోహాను గారు గద్దించినట్లుగా ఈరోజు సంఘాలలో కూడా నీటి మూలముగానే జన్మిస్తూ నీటి మూలముగానే బాప్తీసాలు తీసుకొని ఓడలో ప్రవేశిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అయితే యోహాను కంటే జ్ఞానైనటువంటి యేసు ప్రభుల వారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు నోవాహు దినములలో నీటి నుండి ఓడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబం ఏ విధంగా అయితే రక్షింపబడిందో, అదేవిధంగా దానికి సాదృశ్యమై ఉన్నటువంటి బాప్తీసాన్ని యోహాను గారు చెబుతూ మారు మనసుకు తగిన బాప్తీసాన్ని మీరు పొందండి అని. నీటి మూలంగా జన్మించారు, కానీ యోహాను కాలంలో వాళ్ళు ఆత్మ మూలముగా జన్మింపనొల్లనటువంటి ఆ దుస్థితిని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మందలించినప్పటికీ వాళ్ళు ఆత్మ మూలముగా జన్మించనొల్లనటువంటి దుస్థితి వాళ్ళల్లో చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులలో కూడా ప్రేమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి విధానంగా నీటి మూలముగా, అంటే ఇక మేము బాప్తీసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నాం, దేవుని మందిరములో బల్లారాధనలలో పాలిభాగస్తులు అవుతున్నాం, ఇక మాకు పరలోకం తథ్యం అన్నటువంటి విధానముతో క్రైస్తవులుగా ఈరోజు సాగుతున్నారే కానీ ఓడలోని క్రైస్తవుని జాడ అనగా నీటి మూలముగా జన్మించి ఇక మాకు పరలోకం అనుకుంటూ వస్తున్నారే కానీ ఆత్మ మూలంగా జన్మించాలన్నటువంటి జ్ఞానాన్ని కోల్పోతున్నారు. అందుకే ముసలివాడైనటువంటి నికోదేముతో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అందుకే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు సంఘాలలో అందరూ కూడా నీటి మూలంగా బాప్తిసం అనేటటువంటి కార్యక్రమం ద్వారా, అనగా ఓడలో, అనగా సంఘములో ప్రవేశిస్తున్నారు. సంఘములో ఆరాధనకు ఆదివారం వెళుతున్నారు. సంఘములో, అనగా ఓడలో ఇచ్చేటటువంటి బల్లారాధనలో పాలిభాగస్తులు అవుతున్నారు. కానీ ఆత్మ మూలముగా జన్మించి ఆ దేవుడు ఇవ్వనయ్యున్నటువంటి ఆ పరలోకపు జాడలో నడవనొల్లనటువంటి స్థితి మనము సంఘాలలో చూస్తూ వస్తున్నాం. అందుకే మొదటి శతాబ్దంలో చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి చూడండి, అపోస్తుడైనటువంటి పేతురు యేసు ప్రభుల వారే రక్షకుడు, ఆయన ద్వారానే పాప విమోచన అని కఠోరంగా వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అక్కడ ఒక సంగతి జరిగింది. చూడండి అన్నమాట. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి అనగా ఓడలోనికి ప్రవేశించారు. నీటి మూలముగా జన్మించినటువంటి వారందరూ ఓడలోనికి ప్రవేశించారు. క్రైస్తవులుగా ప్రేమైనటువంటి దేవుని వారలారా,
బాప్తిస్మము పొందినటువంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చూడండి, ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే ఓడలో చేర్చబడ్డారు, అనగా సంఘములో చేర్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే మన అంశం ఓడలోని క్రైస్తవుని జాడ. బాప్తిస్మము ద్వారా ఓడలోనైతే ప్రవేశించారు కానీ, సంఘములో ప్రవేశించారు కానీ, ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీ జాడ అనగా నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, ఓడలోనికి ప్రవేశించినటువంటి నీ జాడ, నీ ప్రవర్తన, నీ నడవడి దేవుణ్ణి చేరేటటువంటి విధంగా ఉందా, లేక ఆ దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ పరలోకాన్ని చేరుకోకుండా భ్రష్టత్వంలో ఉందా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే యేసుప్రభుల వారు అన్నారు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అంటున్నాడు. అసలు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మ అనేటటువంటి పదానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కనైనటువంటి సమాధానం ఉంది. ప్రేమైనటువంటి దేవుని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. ప్రభువే ఆత్మ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అంటున్నాడు కదా యేసుప్రభుల వారు. మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి? అందరూ నీటి మూలముగా జన్మించి ఓడలో అనగా సంఘములో ప్రవేశిస్తూ వచ్చారే కానీ ఆత్మ మూలంగా కూడా జన్మించి ఆ పరలోకాన్ని చేరుకోవాలన్నటువంటి సంగతిని మర్చిపోతున్నారు ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే ఆత్మ మూలముగా అంటే ప్రభువే ఆత్మ, అంటే ప్రభువు మూలముగా అంటే యేసు ప్రభుల వారి యొక్క జాడలో, యేసు ప్రభుల వారి యొక్క ప్రవర్తనలో నీ నడవడి కొనసాగాలి. మరి అలా కొనసాగుతుందా? అలా గమ్యాన్ని చేరేటటువంటి విధంగా నీ జాడ ఉందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే దేవుడు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. చూడండి, బాప్తిస్మం ద్వారా ఓడలోనికి అనగా సంఘములోనికి ప్రవేశించి, ఇక మాకు దేవుడు తెలుసు, ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాం, బల్లాలో పాలు పొందులు పొందుకుంటున్నాం, ఇక మాకు తప్ప ఎవరికి పరలోకం అన్నటువంటి విధానముతో క్రైస్తవులు ఈరోజు నడుస్తూ వాళ్ళ జాడలో సాగుతున్నటువంటి విధానములో దేవుడు ఒక మాటతో హెచ్చరిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే ఓడలోని క్రైస్తవుని జాడ, అందుకే ఆ జాడలో వెళుతున్నటువంటి నిన్ను దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. చూడండి, ఏమంటే ఆ మాట 16వ వచనం చూడండి. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని మాకు దేవుడు తెలుసు, నీటి మూలంగా జన్మించాము, ప్రార్థనకి వెళుతున్నాము, బల్లలో పాలు పొందులు పొందుకుంటున్నాము, ఇక మాకు తప్ప ఎవరికి పరలోకం అన్నటువంటి అవిధేయతతో సాగుతున్నటువంటి వారి విషయమై దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ చూడండి అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము చూడండి సత్కార్యాలను నిర్వర్తించవలసినటువంటి క్రైస్తవుడా, సత్కార్యములలో పాలి భాగస్థుడి అయి నీ జాడను దేవుణ్ణి మెప్పొందించవలసినటువంటి విధానంలో సాగవలసినటువంటి స్థితిలో ఉండాలి కదా. అలా ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడు మీకు తెలుసు, నీటి మూలంగా జన్మించారు, ఓడలో ప్రవేశించారు, ఓడలో ప్రవేశించినటువంటి నీ జాడ ఆయనను ఎరగమన్నట్టుగా నడుస్తుంది. అందుకే ఓ క్రైస్తవుడా, ఇప్పటికైనా నీవు కనువిప్పు కలిగి ఆ దేవుణ్ణి పోలినటువంటి జాడలో నీ ప్రవర్తన కొనసాగాలి.
ఇంకొక మాట చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా, చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచినటువంటి సత్క్రియలను చేయుటకై. నీ జాడ సత్క్రియలను చేయాలి, సత్క్రియలలో నీవు నడవాలి. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసుల వారి యందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. అందుకే నీటి మూలముగా సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభుల వారిలో నిన్నెందుకు ఓడలోనికి ప్రవేశింపజేశాడో తెలుసా? సంఘములోనికి ప్రవేశింపజేశాడో తెలుసా? దేవుడు నీ కొరకు కొన్ని సత్క్రియలు ఈ భూమి మీద నిలిపాడు. మరి ఆ సత్క్రియలు లేక ఆ సువార్త పనులు లేక ఆ యొక్క దేవుని యొక్క కార్యక్రమాలు దైవజనులకే, సంఘ పెద్దలకే అని మోసపోతూ ఈరోజు క్రైస్తవులు తమ జాడను చెడుపుకుంటున్నారు ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై యేసు ప్రభుల వారిలో నిన్ను ఎన్నుకొన్నాడన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారి అయి ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. క్రైస్తవుడా, నీ జాడ దేవుణ్ణి పోలి నడుస్తుందా లేక అన్యజనులు నీ జాడను చూసి నిందించేటటువంటి విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని సత్క్రియలు ఎరగక నీటి మూలంగా జన్మించి ఓడలోనైతే ప్రవేశించారు కానీ సంఘంలోనైతే ప్రవేశించారు కానీ సంఘంలో ప్రవేశించినటువంటి నీ బాధ్యత, సంఘంలో ప్రవేశించినటువంటి దేవుని యొక్క నీతి కార్యక్రమములో నీవు నిర్వర్తిస్తున్నటువంటి స్థితి ఏ పాటిది ఒకసారి ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే ఓడలోని క్రైస్తవుని జాడ అనేటటువంటి సరికొత్త అంశంతో ఈరోజు మీతో దేవుడు మాట్లాడిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఇంకొక సంగతి చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఓ ఓడలోనికి ప్రవేశించినటువంటి క్రైస్తవుడా, మీరు దైవజనుల ద్వారా, సువార్త సభల ద్వారా, వివిధ కుటుంబ ప్రార్థనల ద్వారా వింటూ వస్తున్నటువంటి ఆ జీవము కలిగినటువంటి వాక్యానుసారాన్ని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకొని మీరు ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి అన్నమాట, చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. అందుకే నీటి మూలముగా జన్మించడమే కాదు, ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినటువంటి వారై ప్రతి సత్కార్యములో ముందుగా దేవుడు నీ కొరకు నిర్ణయించినటువంటి సత్క్రియ. అందుకే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియో ఆత్మ మూలముగా, ఆత్మ అనగా
మనం చూసాం కొరింథీ పత్రికల్లో ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువే ఆత్మ అంటే ప్రభువును పోలి నడుచున్నట్లుగా, ప్రభువును పోలి నీ జాడ పరివర్తన కలిగి నిలుచున్నట్లుగా చూడండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడను. అందుకే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఓ క్రైస్తవుడా, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి. లేదనుకో ఇంకొక మాటతో దేవుడు ఒక మాట హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియమైన, చివరిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి 18వ వచనం చదవండి, బాగుంటుంది. ప్రియమైనటువంటి దేవుని వారు, అనేకులు చూడండి ఓడలోనికి ప్రవేశించినటువంటి క్రైస్తవుడా, నీ జాడ, నీ ప్రవర్తన, నీ నడవడిక అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇక సత్క్రియల అందు ఆసక్తి కలిగి నడవాలని ప్రభువు తెలియజేస్తూ వచ్చినప్పటికీ ఆ క్రియలు సంఘములో సంఘ కాపరి, సంఘ పెద్దలది అన్నటువంటి నిర్లక్ష్యముతో ఈరోజు క్రైస్తవులు సాగుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే ఆ మాటను బట్టి దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. చూడండి ఆ మాట మళ్ళీ 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే నీ జాడ ప్రభువుని సంతోషపెట్టేటటువంటి విధానంలో సాగుతుందా, ప్రభువును దుఃఖపెట్టేటటువంటి విధానంలో సాగుతుందా? ఒకసారి ఆలోచించండి. సంఘంలో నీ ప్రవర్తన, ఓడలో నీ యొక్క నడవడి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇంకా కిందకి చెప్తూ 19వ వచనంలో అంటున్నాడు, చూడండి, శత్రువులుగా నడుచుకొని దేవుని యొక్క నీతి కార్యక్రమాల వైపు మగ్గు చూపక, ఇక నీటి మూలం కనుక బాప్తిసం తీసుకున్నాం, బల్లాలో పాలు పొందుకుంటున్నాం, ఇక మాకు పరలోకమని నిర్లక్ష్యంతో సాగుతున్నటువంటి క్రైస్తవుడా, నీ గతి ఏంటో తెలుసా? చెప్తున్నాడు, నాశనమే వారి అంతము. చూడండి, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడుచున్నారు. మరి ఇలా అతిశయపడేటటువంటి వారికి ఏం చెప్తున్నాడు? భూ సంబంధమైనటువంటి వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. బాప్తిస్మము ద్వారా ఓడలోనికి ప్రవేశించినటువంటి నీ జాడ పరలోకాన్ని చేరుకునేటటువంటి విధంగా ఉందా, లేక నరకానికి వెళ్ళేటటువంటి విధంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దేవునిలో బ్రతకాలని కొన్ని మాటలు హెచ్చరిస్తున్నాను ప్రేమైనటువంటి దేవుని వారలారా. చివరికి ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15, 16 కలిసి ఉంటాయి ప్రేమైనటువంటి దేవుని వారలారా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, క్రైస్తవుడా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే నీ ఓడలోని జాడ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఈరోజు మా జాడ కరెక్టు అన్నటువంటి విధానంలో క్రైస్తవులు సాగుతున్నారు ప్రేమైనటువంటి దేవుని వారలారా. కానీ ఆత్మ మూలముగా నీ జాడ నడవాలన్నటువంటి సంగతిని ఇప్పటికైనా నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని అలా నడిచి దేవుడు ఇవ్వనై ఉన్నటువంటి ఆ పరలోకాన్ని చేరుకోవాలని ఈ కొన్ని మాటల ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి దేవ, మరొకసారి ఈ జీవ మార్గం టీవీ ఛానళ్ళ ద్వారా మీ పిల్లల సమక్షంలో నన్ను నిలిపి
మీ జీవం కలిగినటువంటి వాక్యాన్ని మాట్లాడింపజేసి నైనా మీ పిల్లలు మీ ఆలోచనల్లో బ్రతికేటటువంటి విధానంలో నడిపించి మీ ప్రేమను పొందుకొని వారి జాడ మరి పరలోకాన్ని వెళ్ళేటటువంటి విధానములో నడిపించమని మీ కుమారుడును మా రక్షకుడును యేసు ప్రభుల వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రియవందనాలు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.